మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. ఆయన ఈ కలియుగం కాబట్టి కలియుగంలో కలిపురుషుని యొక్క ప్రచోదనం చేత పాపం చేసే లక్షణం ప్రజలలో పెరిగిపోతుంది కాబట్టి అటువంటి పాపాన్ని తొలగించి ప్రజలను రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. వెంకటేశ్వర అవతారం వచ్చినప్పుడు మొట్టమొదటే అందరికీ దర్శనం ఇవ్వలేదు. ఆయన ఒక పుట్ట లోపల అంతర్హితంగా ఉంటే బ్రహ్మ ధీను శివో వత్స గోపాలీ కమలాలయ అని బ్రహ్మగారు ఆవయ్యారు, శివుడు దూడయ్యాడు, లక్ష్మీదేవి ఆ ఆవుని దూడని సంరక్షించేటటువంటి గోపస్త్రీ అయింది. ఆ ఆవు పుట్టలోపల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఉన్నాడని ఆయనకి ప్రతిరోజు పాలు ఇవ్వాలని వచ్చి ఆ క్షీరధారలను విడిచిపెట్టేది. ఆ ఆవు విడిచిపెట్టిన పాలని వెంకటేశ్వరుడు స్వీకరిస్తూ ఉండేవాడు. ఆ పాలు ఆవు పుట్టలో విడిచిపెట్టిన కారణం చేత ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు ఇచ్చేది కాదు. ఆ ఆవు యజమానురాలైనటువంటి చోళరాజ పత్ని ఈ ఆవు పాలు ఇవ్వట్లేదని ఆగ్రహించి ఆ గో సంరక్షకుడిని తీవ్రంగా మందలిస్తే ఆయన బాధపడి ఈ ఆవు ఎందుకు ఇంటి దగ్గర పాలు ఇవ్వట్లేదు పరిశీలిస్తానని ఆవు వెంట తిరుగుతూ చూశాడు. అది ఆ రోజు మధ్యాహ్నం పుట్ట మీదకి వెళ్ళి పుట్ట యొక్క కన్నాలలోంచి పాలు తన యొక్క పొదుగులోంచి విడిచిపెట్టేస్తోంది. విడిచిపెడుతుంటే పాలన్నీ పుట్టలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఆవు ఇందుకే ఇంటికొచ్చి పాలు ఇవ్వట్లేదు, ఇది పాలన్నీ పుట్టలో వదిలిపెట్టేస్తోంది కాబట్టి ఈ ఆవుని దండిస్తానని చేతిలో ఉన్నటువంటి గొడ్డలి ఆవు మీదకి విసిరాడు. అప్పటి వరకు ఎవ్వరికీ దర్శనమివ్వనటువంటి వెంకటేశ్వరుడు, అప్పటి వరకు పుట్టలోనే అంతర్హితమై ఉన్నటువంటి వెంకటేశ్వరుడు తన కన్నుల ముందు గోవుకి ఇబ్బంది కలుగుతుంటే గోవుని సంరక్షించడం కోసమని హఠాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చి ఆ గోవు మీద విసరబడినటువంటి గొడ్డలకి మధ్యలో తన తల పెట్టాడు. ఆ గొడ్డలి దెబ్బ వెంకటేశ్వరుడి తలకి తగిలిన కారణం చేత సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రభూస్తథ అని 7 తాడి చెట్లంత ఎత్తు ప్రమాణంలో రక్తధార పైకి లేచింది. అంటే వెంకటేశ్వరావతార ప్రారంభంలోనే గో సంరక్షణ కోసమని గొడ్డలి దెబ్బ తిని మొట్టమొదట ఆయన తనని తాను ప్రకటించుకున్నాడు. అంటే గోసేవ చెయ్యడం, గోవుని రక్షించడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం ఎంత గొప్పవి అన్నది వెంకటేశ్వరావతారం నిరూపణం చేసింది. ఆయనకి ఎందుకు గోవు అంటే అంత ప్రీతి అంటే యజ్ఞాంగం కథితాగావహ యజ్ఞయేవచ వాసవ ఏతాభిశ్య వినాయజ్ఞ నవర్తేత కథంచన. ఆ శ్లోకాన్ని పక్కనే ఇచ్చారు. అది మహాభారతంలో సంస్కృత భారతంలో అనుశాసన పర్వంలో 83వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఒకవేళ శ్లోకం ఎవరు రాశారు ఎక్కడ ఉంది అని అనుమానం వస్తుందేమోనని ఆ శ్లోకం ఎక్కడిదో కూడా అక్కడ ఉటంకించారు. నిజానికి సనాతన ధర్మమునందు ప్రత్యేకత ఏది అంటే యజ్ఞం. యజ్ఞం చేసినప్పుడు అగ్నిముఖంగా హవిస్సులు ఇస్తారు. ఆ హవిస్సు దేవతలు తింటారు. స్వాహ అన్న శబ్దంతో హవిస్సు ఇస్తే హవిస్సు దేవతలు తిని వర్షం కురిపిస్తారు. వర్షం కురిస్తే విష్ణువు మహాసంతోషాన్ని పొందారు అని గుర్తు. ఇవాళ గోవులకు సంబంధించిన విషయం ప్రవచనం చెయ్యాలనుకుంటే నిన్న రాత్రే కర్నూలులో వర్షం పడింది అంటే గోవుకి సంబంధించిన విషయాలు శ్రీమన్నారాయణుడికి ఎంత ప్రీతిపాత్రమో అర్థమవుతుంది. కాబట్టి దేవతలు హవిస్సు తిని వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే భూమి మీద పంట పండుతుంది. పంట పండితే అది తిని మనకి కావలసిన పాలిస్తాయి ఆవులు. మనం ఆ పంట తిని సంతోషంగా ఉంటాం. మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం పడితే పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు హవిస్సు పెడుతుంది.
హవిస్సు అంటే మనం భోజనం చేసినట్టే దేవతలు హవిస్సు తింటారు. ఆ హవిస్సు తిని దేవతల వర్షం కురిపిస్తారు. ఇది ధర్మచక్రం. ఈ ధర్మచక్రం తిరగాలి అంటే దేవతల దగ్గర నుంచి భూమి మీద మనుష్యులు సమస్త ప్రాణులు సంతోషంగా ఉండాలి అంటే ఆవు లేకపోతే యజ్ఞం జరగదు. మీరు తామర పువ్వులు తీసుకురండి, తేనె తీసుకురండి, పేలాలు తీసుకురండి, ఇతర పదార్థములు ఎన్ని తీసుకురండి, మీరు హోమం చెయ్యాలి అంటే ఆవు నెయ్యి ఉండి తీరాలి. పైగా ఒక ప్రాంతం శుభ్రమైతే తప్ప దేవతలు రారు. దేవతలు యజ్ఞం చేసేటప్పుడు అక్కడికి వచ్చి స్వయంగా హవిస్సు తింటారు. నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్నాను అనుకోండి, నేను వస్తే తప్ప భోజనం చేయడం కుదరదు. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞశాలలోకి దేవతలు వస్తే తప్ప వాళ్ళు తినడం కుదరదు. అలా తినాలి అంటే దేవతలు రావాలి. దేవతలు రావాలి అంటే యజ్ఞశాల అంతా పవిత్రం కావాలి. అలా పవిత్రం కావాలి అంటే ఆవు పేడతో అలకాలి. ఆవు పేడతో అలికితే ఆ ప్రదేశం అంతా కూడా పరమ పవిత్రమైపోతుంది. 84 లక్షల జీవరాశులలో ఒక్క ఆవు యొక్క పురీషము అంటే పేడ తప్ప ఏ ఇతర పదార్థమునకు అంత పూజనీయత లేదు, అంత సుగంధభరితమైన పదార్థం లేదు. ఆవు పేడతో అలికితే అది పవిత్రమవుతుంది. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం చేయడం సాధ్యం కాదు. ఆవు నెయ్యి ఉండి తీరాలి. ఆ రోజు పూర్ణాహుతి చెయ్యాలన్నా ఆజ్యధార వేసి ఆజ్య పూర్ణాహుతి అని ఆవు నీతితో పూర్ణాహుతి చెయ్యాలి. అంటే అసలు నిజానికి యజ్ఞం జరగాలి అంటే ఆవు నెయ్యి ఉండి తీరాలి. ఆవు నెయ్యి ఉండాలి, ఆవు పేడ ఉండాలి అంటే గోవు ఉండాలి. గోవు లేకుండా యజ్ఞం లేదు. గోవు లేకుండా యజ్ఞం లేదు. యజ్ఞం లేకుండా దేవతలకు హవిస్సు లేదు. దేవతలకు హవిస్సు లేనప్పుడు వర్షం పడదు. వర్షం పడకపోతే పాడి పంట లేదు, మనం సుఖ సంతోషాలతో ఉండలేము, ధర్మచక్రం తిరగదు. అంటే వీటికన్నిటికీ కారణం ఏది అంటే గోవు. అందుకే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పరిశీలనం చేస్తే అందులో ఒక శ్లోకం ఉంటుంది. అందులో యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో అయిన నామాలు. యజ్ఞము విష్ణుస్వరూపమే. అటువంటి యజ్ఞము జరగాలి. అందున భారతదేశం యజ్ఞభూమి, కర్మభూమి. అటువంటి యజ్ఞము జరగాలి అంటే గోవు ఉండాలి. ధర్మమునకంతటికి ఇరుసు ఎక్కడుంటుంది అంటే గోవు యందు ఉంటుంది. ఆ గోవు లేనినాడు యజ్ఞయాగాదులు లేవు. అందుకే గోవుని పూజ చేస్తే విష్ణువు వెంటనే స్పందిస్తారు. మీరు అందుకే చూడండి, భూదేవికి ఎప్పుడైనా కష్టం కలిగితే భూదేవి తన రూపంతో వెళ్ళి ప్రార్థన చేయదు. వెంటనే విష్ణువు వినాలి అంటే గోరూపాన్ని ధరించి మాట్లాడుతుంది. అందుకే భాగవతం ప్రారంభంలో భూమి గోరూపాన్ని ధరించి, ధర్మము వృషభ రూపాన్ని ధరించి విష్ణు ప్రార్థన చేస్తారు. గోవుని పూజ చేసిన కారణం చేత లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. యజ్ఞ సంరక్షణకు గోవు అంత ప్రధానం. అందుకే వెంకటేశ్వరావతారం కూడా గొడ్డలి దెబ్బ తిని కూడా గోవుని కాపాడాడు. అంటే గోవు ఎక్కడ కాపాడబడుతుందో అక్కడ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము పరిపుష్టముగా ఉంటుంది. అందుకే మొట్టమొదటి చిత్రంలో ఆ వెంకటేశ్వరుడు ధర్మచక్రమునకు ఇరుసు వంటి గోవును కాపాడుట అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. అట్లాగే మనకి రెండవ చిత్రం దగ్గరికి వెడితే రెండో చిత్రంలో గో ప్రదక్షిణము సుఖ వృద్ధి కారకము. ఒక ఆవు దూడ రెండిటి బొమ్మ గీసి దంపతులు భార్యాభర్త కొడుకు కూతురు కలిసి ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి కుడి చేతి వైపుకి ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఈ కుర్చీ నాకు ఎడం పక్కకు వస్తుంది. అదే నేను ఇలా దీని చుట్టూ తిరిగాను అనుకోండి, ఇది నా కుడి చేతి పక్కకే ఉంటుంది.
అట్లా కాకుండా ఇలా పెడితే కుడి పక్కకు ఉంటుంది, ఇలా వస్తే ఎడం పక్కకు వస్తుంది. దీని చుట్టూ తిరిగితే కుడి పక్కకే ఉంటుంది. కుడి పక్కకు ఉంచుకుని తిరగడము అంటే ప్రదక్షిణం అంటారు. దక్షిణం అంటే కుడి, ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపుకే ఉంచుకున్నాడు. అత్యంత గొప్పవి ఏవి ఈ జన్మలో మిమ్మల్ని అనుగ్రహించడమే కాకుండా వచ్చేటటువంటి జన్మలలో కూడా జీవుణ్ణి ఉద్ధరించగలవో అటువంటి వాటికి ప్రదక్షిణం చేస్తారు. అగ్ని కనపడితే ప్రదక్షిణం చేస్తారు. గోవుకి ప్రదక్షిణం, తల్లికి ప్రదక్షిణం, తండ్రికి ప్రదక్షిణం, గురువుగారికి ప్రదక్షిణం, వేద పాఠశాలకు ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యడం అన్నది లోపల ఉన్న జీవుని యొక్క శక్తిని ఉద్దీపనం చేస్తుంది, అంత పెంచుతుంది. తేలికగా మనం ఎవరి అనుగ్రహం పొందాలనుకుంటున్నామో వారి అనుగ్రహం పొందాలి అంటే చుట్టూ తిరుగుతారు ప్రదక్షిణం, మౌనంగా ఏమీ మాట్లాడకుండా చుట్టూ తిరిగితే కుడి చేతి వైపుకి మనం ఎవరికి ప్రదక్షిణం చేస్తున్నామో వాళ్ళు మనకి ఉంటే దానిని ప్రదక్షిణం అని పిలుస్తారు. గోవుకి ప్రదక్షిణం తప్పకుండా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఈ లోకంలో ఎవరైనా కూడా వృద్ధిని కోరుకుంటారు. వృద్ధిని కోరుకోకుండా ఎవరు ఉండరు. మొట్టమొదట పుట్టినప్పుడు పిల్లవాడో పిల్లో ఒక్కరు పుడతారు. తాను బాగా చదువుకోవాలనుకుంటాడు, తాను బాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, తాను వృద్ధిలోకి రావాలనుకుంటాడు, కొంత వయసు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం చెయ్యాలనుకుంటాడు, తాను ధార్మికంగా సంపాదించి ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా సుఖవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు, తనకి అనుకూలమైన భార్య రావాలనుకుంటాడు, స్త్రీ అయితే భర్త రావాలనుకుంటుంది, యోగ్యులైన సంతానము కలగాలి, కొడుకు కూతురు కలగాలి. కొడుకు పుట్టిన కారణం చేత తన తర్వాత పూజా మందిరానికి పూజ చేసే వారసుడు ఉంటాడు. కూతురు పుట్టింది కాబట్టి కన్యాదానం చేస్తే దశ పూర్వేషాం దశాపరేషాం, తనతో కలిపి 21 తరాలు తరిస్తాయి. మనవల్ని మునిమనవల్ని చూడాలి, ఆరోగ్యంగా ఉండాలి, చిట్ట చివర భగవంతుడి యొక్క జ్ఞానమును పొంది హేళగా బెంగ పెట్టుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. దీనిని వృద్ధి అంటారు. ఈ వృద్ధి జీవితంలో సక్రమంగా ఏది ఎప్పుడు సమకూరాలో అది సమకూరాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. మనకి సంకల్పం ఉన్నంత మాత్రం చేత అన్నీ సమకూరుతాయన్న ఆలోచన ఉండదు, అట్లాంటి అవకాశం ఉండదు. మన ఆలోచనకి భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది రామాయణంలో సీతమ్మ. మనం సముద్రమంత ప్రయత్నం చేసినా చిటికెడు భగవదనుగ్రహం కలిసి వచ్చిందనుకోండి, మనం అనుకున్న పని పూర్తవుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా భగవదనుగ్రహం లేకపోతే కార్యం పూర్తవదు. భగవదనుగ్రహం మనకి ఉన్నా మనం ఏ ప్రయత్నం చెయ్యనప్పుడు కార్యం జరగదు. ప్రయత్నము ఈశ్వర కృప రెండు కలవాలి. ఈశ్వర కృపని సంపాదించుకొని జీవి ఎట్లా వృద్ధిలోకి రావాలో, ఎప్పుడెప్పుడు ఏవి ఉండాలో అవన్నీ ఉండేటట్టు వృద్ధిలోకి వచ్చేటట్టు చూడగలిగిన శక్తిని మనకి కట్టబెట్టగలిగిన తేలిక మార్గం ఏది అంటే గోవుకి ప్రదక్షిణం చెయ్యడం. ఎందుచేతనంటే గోవు యందు దేవతలు ఉంటారు, గోవు యందు పితృదేవతలు ఉంటారు, గోవు యందు దిక్పాలురు ఉంటారు, గోవు యందు రాక్షసులు ఉంటారు. గోవు యందు లేని వాళ్ళు లేరు. రాక్షసులు కూడా శాంతి పొందినప్పుడే మనని ఇబ్బంది పెట్టారు. అన్నీ గోవు యందే ఉన్నాయి. అటువంటి గోవుకి ప్రదక్షిణం చేసిన వాడు సర్వతోముఖాభివృద్ధిని పొందుతాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, అంపశయ్య మీద పడుకొని మహాభారతంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్పినటువంటి మాట. అందుకే దానికి సంబంధించిన శ్లోకాన్ని ఇచ్చి అది ఎక్కడ ఉందో కూడా కింద చెప్పారు. సంస్కృత భారతంలో అనుశాసన పర్వంలో 6వ ఆశ్వాసంలో 7వ శ్లోకంలో చెప్పబడింది. మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. మాతరః సర్వభూతానాం, గోవుకి మాతృశబ్దం అన్వయం.
గోమాత అని పిలుస్తారు. గోవు నిజానికి పరదేవతా స్వరూపం. అనేకమైన వాటికి పూజ ఉంది. గుర్రానికి పూజ చేస్తారు. దేవీ నవరాత్రుల్లో అశ్వపూజ అని గుర్రానికి పూజ చేస్తారు, కల్పం ఉంది. ఏనుక్కి పూజ చేస్తారు, గజ పూజ అని ఉంది. గోవుకి పూజ చేస్తారు. గజ పూజ చేస్తే అది పశు పూజ, గుర్రానికి పూజ చేస్తే పశు పూజ, గోపూజ చేస్తే అది పశు పూజ కాదు, పరదేవతార్చన. పరదేవతకు పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం గోవుకి పూజ చేస్తే వస్తుంది. అంతేకాదు, యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞంలో మహాపూర్ణాహుతి జరిగిన తరువాత అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తే దోషిలి పట్టి అడుగుతారు, శ్రియం ఇచ్చేత్ హుతాశన అని. శ్రియం అంటే ఇక్కడ మాత్రమే సుఖం కాదు, ఇక్కడ శరీర పతనానంతరం ఊర్ధ్వలోకాల్లో కూడా సుఖాన్ని ఇవ్వగలిగినది. తదనంతరం వచ్చే జన్మల్లో కూడా జీవుణ్ణి రక్షించగలిగినదేదో అది అగ్ని ఇస్తాడు. గౌర్వారగ్నిహోత్రం అంటుంది వేదం. అగ్నికి గోవుకి అభేదం. అందుకే గోవుకి ప్రదక్షిణం చేస్తే అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేసినట్టు. కొన్ని కనపడినప్పుడు ప్రదక్షిణం చెయ్యకుండా వెళ్ళకూడదు. ఇప్పుడు అక్కడ ఆవుని దూడని ఉంచారు, వేదిక మీదకి వచ్చే ముందు వాటికి ప్రదక్షిణం చేసి వేదిక మీదకి రావాలి. గో ప్రదక్షిణం వలన ఏమవుతుంది అంటే మాతర సర్వభూతానాం, సమస్త భూతములకు తల్లి ఎవరు అంటే గోవు. పరదేవతని ఈ కంటితో చూడడం కుదరదు. కామాక్షి పరదేవత కాంచీపురంలో ఉంటుంది. కానీ అమ్మవారు చేతులు కదుపుతుండగా, కాళ్ళు కదుపుతుండగా యోగులైన వారు చూస్తారు తప్ప అందరికీ సాధ్యం కాదు. కానీ అమ్మవారు కదులుతుండగా చూడాలి అనుకుంటే గోవు వంక చూస్తే అది కామాక్షి పరదేవతా దర్శనమే. కాబట్టి కామాక్షి ఎట్లా పరదేవతా స్వరూపమో గోవు కూడా అట్లాగే పరదేవతా స్వరూపం. అందుకే 96 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కూడా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు మహాపురుషులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక పాక వేసుకుని పాకలో ఉండి పక్కన ఆవుని కట్టి ఉంచుకునేవారు. అది ఈనే సమయంలో అర్ధరాత్రైనా బయటికి వచ్చి ప్రదక్షిణం చేసేవారు. గోవు సమస్త భూతములకు తల్లి. గోవు కనపడింది అంటే పరదేవతా దర్శనమైంది అని గుర్తు. అటువంటి మంగళదేవత. కాబట్టి మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద. సమస్త సుఖములను ఇవ్వగలిగినది ఎవరు అంటే గోవు. గోవుని సేవించి నేను ఇది పొందలేను అన్న మాట లేదు. అన్నీ గోవు ఇవ్వగలదు. అందుకే గావ సర్వసుఖప్రద. వృద్ధి మాకాంక్షతా నిత్యం. నేను జీవితంలో వృద్ధిలోకి రావాలి అని అనుకున్నవాడు గావ కార్యా ప్రదక్షిణా. గోవుకి ప్రదక్షిణము చేయకుండా ఉండరు. గోవు ఎంత గొప్పది అంటే జీవితంలో కొంతమంది నియమంగా పెట్టుకుంటారు. అసలు ఇంట్లోంచి మొట్టమొదట ఆ రోజు బయటికి రాగానే ఇంటి ముందు ఆవుని దూడని తీసుకొచ్చి పెడితే ప్రదక్షిణం చేసి బయటికి ఎడతారు. నాకు తెలుసు, వ్యక్తిగత జీవితంలో నేను అట్లా కొంతమందిని చూశాను. వాళ్ళు ఇంట్లోంచి కార్యం మీద బయటికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఆవుని దూడని అక్కడ పెడితే ప్రదక్షిణం చేసి గ్రాసం పెట్టి వెళ్ళిపోతారు. చేత్తో కొద్దిగా పచ్చిగడ్డి తినిపించి వెళ్ళిపోతారు. అంటే వృద్ధికి కారణం ఏది అంటే గోవు. అటువంటి గోవుకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విషయం ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు సంస్కృత భారతంలో అనుశాసన పర్వంలో చెప్పారు. ఎందుకంటే భీష్ముడు 2 పర్వాలు మాట్లాడాడు. అంపశయ్య మీద పడుకొని శాంతి పర్వం మాట్లాడాడు, అనుశాసన పర్వం మాట్లాడాడు. శాంతి పర్వంలో మాట్లాడినవి నీ శాంతి కొరకు నువ్వివి ఉపయోగించుకో అని. అనుశాసన పర్వంలో చెప్పినవి ఏవున్నాయో అవి నువ్వు పాటించడం కాదు, నువ్వు రాజుగా ప్రజలందరూ కూడా దీనిని పాటించి వాళ్ళు వృద్ధిలోకి రావాలి. వాళ్ళు వృద్ధిలోకి రావడమే దేశం వృద్ధిలోకి రావడం. దేశం వృద్ధిలోకి రావడం, ప్రజల వృద్ధిలోకి రావడానికి మధ్య భేదం ఉండదు. దేశం వృద్ధిలోకి వచ్చింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రజలు వృద్ధిలోకి వచ్చారని.
ప్రజలు వృద్ధిలోకి రావాలి అంటే నువ్వు ఇది చెయ్యాలన్నవి ఏమున్నాయో అవన్నీ అనుశాసన పర్వంలో చెప్పాడు భీష్ముడు. అటువంటి మాట ఆ అనుశాసన పర్వంలో చెప్పాడు భీష్మాచార్యుల వారు అంటే గో ప్రదక్షిణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ధర్మవర్ధిని ట్రస్ట్ వారు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ చిత్రవులతో కూడిన మాలికని ప్రత్యేకంగా దేని కొరకు తయారు చేయించారంటే అందరూ ప్రతిరోజు గోవు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చెయ్యలేకపోవచ్చు, అందరూ రోజు గోశాలకు వెళ్ళలేకపోవచ్చు, అందరూ ఇంటికి ఆవుని దూడని తెచ్చుకోలేకపోవచ్చు. కానీ ఈ క్యాలెండర్ మీ ఇంట్లో ఉందనుకోండి, మీరు అది అక్కడ పెట్టుకుని ఆ శ్లోకం చదివి ఒక్కసారి మీరు దాని చుట్టూ తిరిగారనుకోండి, అది అందుతుంది గోవుకి. ఎందుకంటే అమ్మవారి యందు ఒక లక్షణం ఉంటుంది, భావనామాత్ర సంతుష్టాయై నమః. భావన చేత అమ్మవారు సంతృప్తి పొందుతుంది. అటువంటి ఉత్తమ భావనతో మనం కానీ గోవుకి ప్రదక్షిణం చేస్తే కేవలం ఈ చిత్తరు ఈ టేబుల్ క్యాలెండర్ పేజీ అక్కడికి తిప్పి పెట్టుకుని ప్రదక్షిణం చేసిన ఆ ఫలితం అందరికీ రావాలన్న ఉద్దేశ్యంతో గో ప్రదక్షిణానికి సంబంధించి ఒక్కసారి ఏవేవి చూస్తే జీవితంలో గొప్ప మంగళప్రదత్వం కలుగుతాయో అటువంటివి కలిపారు. అందుకే దేవాలయ గోపురం సూర్యోదయం అవుతున్నట్టుగా నారింజ రంగలోకి వచ్చినటువంటి సూర్యబింబ దర్శనం ఆరోగ్య కారణం. అందుకే సూర్యబింబం, గోవు, సువాసిని, మంగళప్రదురాలైన స్త్రీ వీరందరినీ కలిపి ప్రదక్షిణ క్రమానికి చిత్తరువుని తయారు చేశారు. అంటే మీరు ఏ కారణం చేతనైనా గోశాలకి ప్రతిరోజు వెళ్ళలేకపోయినా దీన్ని ఆధారం చేసుకుని గోవుకి ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పించారు. తరువాతి చిత్రంలో ఈ గోవుకి సంబంధించినటువంటి వేరొక విశేషాన్ని చెప్తున్నారు. గోదానము విశేష ఫలదాయకము. మనం జీవితంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం. దానం చేశాము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇదం నమమ, ఇక పైన ఇది నాది కాదు, మీకు ఇచ్చేస్తున్నాను అని ఇస్తాడు. ఇక్కడ మీకు ఎన్ని ఉండనివ్వండి, ఇవి ఏవి కూడా మనతో వచ్చేవి కావు. ఊపిరి వదిలిపెట్టగానే కడుపున పుట్టిన పిల్లలతో ఉన్న అనుబంధంతో కలిపి సమస్తమైన ఐశ్వర్యముతోటి హక్కు తెగిపోతుంది. జీవుడు ఒంటరివాడై వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నది ఇక్కడతో సరి. కానీ తనతో వచ్చేది ఏది అంటే ఇక్కడ తను శరీరంతో ఉండగా తనదైనది ఎవరికి దానము చేశాడో దాని వలన ఫలితము కలుగుతుంది. అది కూడా ఎట్లా పడితే అట్లా దానం చేయడానికి వీల్లేదు. యోగ్యుడైనటువంటి వ్యక్తి, అర్హత కలిగినటువంటి వ్యక్తి, దాన్ని పుచ్చుకోవడానికి తగిన వ్యక్తి లభించినప్పుడు ఇవ్వగలిగితే దాని వలన కలిగే ప్రయోజనం అపారమైన ప్రయోజనం కలుగుతుంది. గోవు కన్నా గొప్పది ఈ లోకమునందు వేరొకటి లేదు. అందుకే దశరథ మహారాజు గారంతటి వాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేస్తే నలుగురికి కూడా పెళ్ళిళ్ళల్లో ఒక్కొక్కరి పేరు మీద 1,00,000 గోవులు దానం చేశాడు. అది రామాయణం బాలకాండలో ఉన్న విషయాన్ని సీతారామ కళ్యాణ చిత్తరువు చూసినట్టయితే పొద్దున్నే ఎంతో మంచిదని ఆ పైన తండ్రి మాటను అనుసరించి ఆ కళ్యాణ సమయంలో గోదానం జరుగుతున్న చిత్రాన్ని అక్కడ ఋషులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, దశరథ మహారాజు గారు, గోవులు ఆ చిత్రంలో రచించారు. రచించి గోదానం ఎంత గొప్పదో పక్కన శ్లోకం ఇచ్చారు. ఇది కూడా అనుశాసన పర్వంలో శ్లోకం 69వ అధ్యాయంలో 4వ శ్లోకం. తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలాని చ సర్వకామ ఫలానీహ గావః పృథ్వీ సరస్వతి. ఈ లోకంలో అపారమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి దానములు మూడింటిని చెప్తారు. అందులో మొట్టమొదటి దానం గోదానం. లోకంలో దానములు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. దానం చేయడం గొప్పది, అన్నదానం కూడా చాలా గొప్పది. అన్నదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే. ఆ పూట మీరు అన్నం పెట్టారనుకోండి, ఆ పూట ఆ వ్యక్తి ఎవరు అన్నం పెట్టాడో ఆ వ్యక్తి ఆయనకి ఆ పూటకి
జీవితాన్ని ప్రాణాన్ని ఇచ్చినట్టు లెక్క. అన్నదానం అంత గొప్పది. అన్నదానం కన్నా గొప్పది ఇది అని చెప్పారు అంటే గోదానం చాలా గొప్పది అన్నారు. మొట్టమొదట దేని పేరు చెప్పారు అంటే గోవు పేరు చెప్పారు. కారణం ఏమిటంటే ఇహము ఒక్కటే కాదు, ఇక్కడ ఎంతకాలం బ్రతికాము ఎట్లా బ్రతికామన్నది ఒక్కటే కాదు, దీని తర్వాత పునర్జన్మ ఉంది. జీవుడు మళ్ళీ శరీరాన్ని పొందుతాడు. వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఎన్నాళ్ళు ఉంటావు? మహా ఉంటే 80 ఏళ్ళు ఉంటావు, 90 ఏళ్ళు ఉంటావు, మహా అయితే 100 శతమానం భవతి. తర్వాత శరీరం వదిలిపెట్టాలి. వదిలిపెట్టి జీవుడు ఇంకో శరీరంలోకి ఎడతాడు. అక్కడ భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ ఆకలి దప్పులు ఉంటాయి. ఇక్కడ నువ్వు పెట్టినదేదో అది నీ వెంట వస్తుంది. అక్షయమైన ఫలితంగా జన్మ జన్మాంతరముల వరకు కాపాడగలిగినది శరీరం పడిపోయిన తరువాత కూడా వైతరిణిలో కొట్టుకుంటూ వెళ్లకుండా కాపాడగలిగినది, తాను వచ్చి తోక ఆధారం చేసి తీసుకెళ్ళగలిగినది గోవు ఒక్కటే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. బిడ్డ పుట్టినప్పుడు తండ్రి గోదానం చేస్తాడు. వీడు ఆయువు పరిపూర్ణంగా ఉండి వృద్ధిలోకి రావాలని. మళ్ళీ వివాహం చేసినప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు కాబట్టి భార్యతో కలిసి బిడ్డలతో సంతోషంగా ఉండాలని కన్యాదాత గోదానం చేస్తాడు ఆడపిల్ల తరపున. షష్ఠి పూర్తి లాంటివి జరుగుతుంటే ఆయువు పూర్తయిపోయిందని గుర్తు. 60 ఏళ్ళు వచ్చాయి అంటే తెలుగులో తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ చూసేశాడు. 60 పూర్తయిపోయింది. కాదు, మా నాన్నగారు ఇంకా ఆయుర్దాయంతో ఉండాలి అని కొడుకు కోరుకుంటే కొడుకు తండ్రికి షష్ఠి పూర్తి చేస్తాడు. అందుకే షష్ఠి పూర్తి తన ద్రవ్యంతో తాను చేసుకోరు. తన కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, మనవలు కానీ, శిష్యులు కానీ షష్ఠి పూర్తి చేస్తారు. అంటే ఆయన ఇంకా ఆయుర్దాయంతో ఉండాలి అని. అప్పుడు గోదానం చేయిస్తారు. శరీరం పడిపోయిందనుకోండి, గోదానం చేస్తారు. ఇహము పరము అన్నిటినీ ఇవ్వగలిగినది ఇది అంటే గోవు. ఒక గోవుని దానం చేశారనుకోండి, ఆయన తీసుకెళ్ళి గోవుని దానం పుచ్చుకున్న ఆయన కొద్దిగా గడ్డి గోవుకి పెడితే ఆ రోజు ఆయన యజ్ఞం చేశాడన్న ఫలితం ఆయనకి ఎడుతుంది. సోమయాజీ అంటారు. అంటే ఒక వ్యక్తి ఒకరోజు యజ్ఞం చేసిన ఫలితానికి మీరు ఇచ్చిన గోవు కారణమైంది. ఆ పాలు తీసి అభిషేకం చేశాడనుకోండి, అందులో 6వ వంతు గోవుని దానం చేసిన వారికి ఇస్తారు. నెయ్యి తీసుకెళ్ళి హోమం చేశాడనుకోండి, 6వ వంతు గోదానం చేసిన వాళ్ళకి ఇస్తారు. గో ప్రదక్షిణం చేశాడనుకోండి, గోవుని దానం చేసిన వారికి 6వ వంతు ఇస్తారు. అంటే గోదానము వలన వచ్చేటటువంటి శక్తి ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. పైగా మీరు గోదాన ప్రకరణం వేదంలో చదివితే మీకు ఒక విచిత్రమైన విషయం కనపడుతుంది. గోవుని ఒకదాన్ని మీరు దానం చేసినా 100 గోవులను దానము చేశారు అని ఫలితాన్ని ఇస్తారు. గోదానం అంత గొప్పది. అందుకే తుల్యనామానిదేయ అని సమానమైన ఫలితం ఇవ్వగలిగినవేవి అంటే 3 తుల్య ఫలానిచ 3 ఉన్నాయి. సర్వకామ ఫలానీహ అవి ఇవ్వలేని ఫలితం లేదు. గావహ గోవు, గోవునిస్తే అన్నీ ఇచ్చినట్టే. పృథ్వీ భూదానం, భూమిని దానం చేశారనుకోండి, భూమిని ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు, అది దున్నుకుంటే తినడానికి ఇచ్చారు, అందులో ఏదైనా పాతు లభిస్తే అది యజమానికే విడుతుంది, అన్నీ ఇచ్చారు. సరస్వతి, సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఆయనకున్నంత సంతృప్తి జీవితంలో ఇక ఎవ్వరికీ ఉండదు. ఎందుకనంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎప్పుడు ఏవో మంచి విషయాలు స్మరిస్తూ తనలో తాను ఆనందపడిపోతూ ఉంటాడు. బాహ్యంలో ఎన్ని ఉన్నా సంతోషం పొందలేని స్థితి కన్నా సరస్వతీ కటాక్షం ఉండి పొందేటటువంటి ఆనందము వేరు. పైగా ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడ మిగిలినవన్నీ ఉంటాయి. రాజపూజ్యత ఉంటుంది, మహారాజులు కూడా గౌరవిస్తారు. 10 మందికి ఉపకారం చేయగలుగుతాడు, 10 మందికి చదువు చెప్పి వాళ్ళంతటా వాళ్ళు బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని ఇస్తాడు. సరస్వతీ కటాక్షానికి కారణం ఏది అంటే గోవు పాలు. మీరు అందుకే గమనించండి, నేను ఈ మధ్య కాకినాడలో గోశాలకి ఒక ఆయన వస్తే నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ఒక విశేషమైనటువంటి
లక్షణం చెప్పాడు. కోటేశ్వరరావు గారు, మీరు ఒక 100 ఆవులను అక్కడ కట్టి ఆవు దూడని తీసుకొచ్చి దూరంగా తీసుకెళ్ళి మళ్ళీ మీరు వదిలేయండి, చంగనాలు వాడుతూ ఎగురుతూ తన తల్లి ఎక్కడుందో అక్కడికి ఆవు దూడ వెళ్ళిపోతుంది. అంత తొందరగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళిపోగలిగినటువంటి లక్షణం, తడబడకుండా వెళ్ళిపోవడం, ధారణాశక్తి ఆవు పాలలో ఉంది. ఎముకలకు పుష్టి, అన్ని తెలివితేటలు ఆవు పాలలో ఉంటాయి. అందుకే మీరు చూడండి, పుస్తకం చూడకుండా శ్లోకాలు పద్యాలు చెప్పేటటువంటి వాళ్ళని చూసి వీడు చిన్నప్పుడు ఆవు పాలు బాగా తాగాడా ఏమిటంటుంటారు. ఆవు పాలు తాగడం సరస్వతీ కటాక్షానికి కారణం. ఆవుని సేవించడం ఐశ్వర్యానికి కారణం. ఎందుకంటే గోవు పృష్ఠమునందు లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి గోవుని దానం చెయ్యడము అంటే అంత గొప్ప విశేషం. మిగిలినవి దానం చేస్తే దాని ఫలితం కొంత పరిమితి ఉంటుంది. దానములు చెయ్యవలసిందే, కానీ ఫలితముల యందు పరిమితి ఉంటుంది. సర్వోత్కృష్టమైనటువంటి దానం ఏది అంటే గోదానం ఒక్కటే. అందుకే గోదానం చేసేటప్పుడు కాంస్య పాత్రతో కలిపి దానం చేస్తారు. పాలు పిండడానికి పాత్రతో కలిపి గోదానం చేయాలి. అంత గొప్పది సుమా గోదానం. ధర్మరాజా, ఈ మాట వినగానే మీరు భారతం అనుశాసన పర్వం చదివితే కనపడుతుంది. ధర్మరాజు గారు ఆ రాత్రి ఉపవాసం చేసి నేల మీద పడుకుని మర్నాడు గోదానం చేశాడు. గోదానం అంత గొప్పది. అది చెప్పడానికి తుల్యనామాని దేయాని త్రీణి తుల్య ఫలానిహ ఫలానిచ సర్వకామ ఫలానిహ గావ పృథ్వీ సరస్వతి. అంత గొప్పది గోదానము సుమా. గోవుని దానం చెయ్యడం లాంటి దానం ఈ లోకంలో లేదు. అంత గొప్పది గోవుని చెప్పడానికి. అది చూడగానే మంగళప్రదమైన చిత్తరువైతే అది చూసిన కారణం చేత కూడా మనకి అనుగ్రహం కలుగుతుంది. సీతారామ కళ్యాణం అంటే అనేక చిత్రాలు లోకంలో ఉన్నాయి, కానీ ఇది చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఆ స్నాతక సమయంలో దశరథ మహారాజు గారు 4 లక్షల గోవులు దగ్గరుండి దానం చేయించాడని రామాయణంలో ఉంది. అది యథాతథంగా అలాగే గీయమంటే అంత అద్భుతంగా గీశాడైన. పొద్దున్నే ఒక్కసారి దాని వంక చూస్తే అన్ని గోవుల్ని, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని, దశరథ మహారాజు గారిని, ఋషుల్ని అందరినీ చూసిన ఫలితం రావాలని గోదానం యొక్క గొప్పతనం మనసులో మెదిలినా చాలు అని ఇటువంటి చిత్తరువు రచన చేయించారు. తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి గోస్మరణము పుష్టి కారణము. లోకంలో స్మరణము అంటే మనసుతో చేసేది. మనం ఎన్నిటినో స్మరిస్తూ ఉంటాం. మనసుతో స్మరించకుండా మనకి రోజు వెళ్ళదు. తల్లిని స్మరిస్తాం, తండ్రిని స్మరిస్తాం, భార్యని స్మరిస్తాం, బిడ్డల్ని స్మరిస్తాం, అనేక విషయములను స్మరిస్తూనే ఉంటాం. కానీ ఏవి స్మరించామో అవన్నీ కూడా నిజానికి మనసుకు పుష్టినిచ్చేవి కావు. ఒక్కొక్కసారి అవి కోపానికి కారణమవుతాయి, ఒక్కొక్కసారి కోరికకి కారణమవుతాయి, ఒక్కొక్కసారి ఉద్వేగానికి కారణమవుతాయి, ఒక్కొక్కసారి బాధకి కారణమవుతాయి. అట్లా కాకుండా మనసుకి ఎప్పుడు గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వగలిగినదేదో దానిని పుష్టి అంటారు. మనసు ఉత్సాహంగా ఉందనుకోండి, మనసు సంతోషంగా ఉందనుకోండి, మీరు ఏ పని చేసినా చాలా బాగా చేయగలుగుతారు. మనసుకి అటువంటి పుష్టి కలగాలి అంటే మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు చెప్తున్నాడు, నాకైర్తయిత్వాగా సుప్యాత్ తాసాం సంస్మృత్య చోత్పతేత్ సాయం ప్రాతర్నమస్యేచ్ఛ గాస్తత పుష్టిమాప్నుయాత్. నువ్వు ఏది చేసినా చెయ్యకపోయినా జీవితంలో ఒక్కటి అలవాటు చేసుకో. నిద్ర లేస్తూనే ఒక్కసారి ఒక కపిల గోవు అంటే నలుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గోవు, అటువంటి గోవుని మనసులో ఒక్కసారి స్మరించు. కళ్ళు తెరిచే ముందు కపిల గోవుని స్మరించు. అట్లాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా ఒక్కసారి ఒక గోవుని స్మరించి నిద్రపో. ఇక ఆ తర్వాత మాట్లాడకుండా నిద్రపో. కేవలం గోవుని స్మరించి నిద్ర లేచిన, గోవుని స్మరించి నిద్రపోయిన అటువంటి వారికి పుష్టి కలుగుతుంది.
ఇది నేను చెప్పడం కాదు, భీష్ముడు చెప్తున్నాడు. నా కీర్తయిత్వాగా సుప్యాత్, పొరపాటున కూడా నువ్వు గోవుని స్మరించకుండా నిద్రపోవద్దు. తాసాం సంస్మృత్య చోత్పతేత్, నిద్ర లేస్తూనే గోవుని స్మరించడం అలవాటు చేసుకో. సాయం ప్రాతర్నమస్యేచ్ఛ, రాత్రి పొద్దున్న గోవుని స్మరించడం అలవాటు చేసుకుని అట్లా పడుకుని అట్లా లేచిన వాడు ఎవరున్నాడో వాడు పుష్టిని పొందుతాడు. దానికి అక్కడ ఒక విషయాన్ని ఇచ్చారు, కపిలాన్ స్మారయంతు అని రాశారు గోవు గురించి. ఆ గోవు పాదాల దగ్గర రాసి, ఒక పురోహితుడు ఇద్దరికి వివాహం చేస్తున్నాడు. వధూవరులు ఇద్దరూ కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళతో చెప్తున్నాడు, కపిలాన్ స్మారయంతు అంటున్నాడు. ఎప్పుడైనా ఏదైనా చాలా గొప్ప పని మీద మీరు బయలుదేరుతున్నారు అనుకోండి, ఆ పని తప్పకుండా జరగాలి. దాని వలన మీ జీవితం సాఫల్యం చెందుతుంది అని మీరు అనుకుంటే ఒక్కసారి ఆవుని స్మరించమని చెప్తారు. అందుకే పెళ్లిలో నిజానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కాదు సుముహూర్తం, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. ఆ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకునే సుముహూర్తానికి ముందు పురోహితుడు చెప్తాడు, కపిలాన్ స్మారయంతు, ఒక్కసారి ఆ నలుపు ఎరుపు రంగులో ఉన్న ఆవుని జ్ఞాపకం తెచ్చుకో అంటాడు. ఒక్కసారి అటువంటి ఆవుని మనసులో గుర్తు తెచ్చుకుని మనసులో స్మరణ చేసినా చూసినా వివాహం ఫలవంతమై ఆ దంపతులు అంత వృద్ధిలోకి వస్తారు. అంటే కీలకమైన సన్నివేశాల్లో గోవుని స్మరించడం ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది. గోవుని స్మరించడం అంత గొప్ప, గోవుని చూడడం అంత గొప్ప. మాకు కాకినాడలో నేను చాలా తరచుగా ఒక గోశాలకు వెడతాను. ప్రతిరోజు సాయంకాలం కారులో ఒక పిల్లాడిని తీసుకొచ్చేవారు. ఆ పిల్లాడిని నలుగురు కలిసి పట్టుకుని దింపేవారు. వాడు దిగేవాడు కాదు, కాళ్ళు చేతులు కొట్టేసుకుని అందరినీ కరిచేసి నానా అల్లరి చేసేవాడు. ఆ పిల్లాడిని బలవంతంగా ప్రధాన గోశాలలోకి తీసుకొచ్చేవారు. ఆ పిల్లాడిని ప్రధాన గోశాలలోకి వచ్చి గోశాలలో అరుగు మీద కూర్చోబెడితే గోవుల్ని చూస్తూ కాసేపటికి ప్రశాంతపడిపోయేవాడు. ప్రశాంతపడి ఆ తర్వాత పిల్లవాడిని తీసుకెళ్ళిపోతుంటే వాడు మాటలు సరిగ్గా వచ్చి ఒక ఆవు 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 అనేవాడు. అంటే ఆవుని విడిచిపెట్టి వెళ్ళడం వాడికి అంత కష్టమయ్యేది. నేను మిగిలిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఆ సమయంలోనే వాళ్ళ వచ్చిన తల్లిదండ్రులను అడిగారు, ఎందుకండి రోజు తీసుకొస్తారని. అంటే ఈ పిల్లవాడు ఇంటి పట్టున అస్సలు ప్రశాంతంగా ఉండడండి, ఇలాగే ఉంటాడు. ఒక్క గోశాలలో ఆవుల దగ్గర కూర్చోపెడితే మాత్రం ఆవుల్ని చూస్తున్నంతసేపు ఇంత ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు వీడి కోసం మేము 2 ఆవుల్ని దూడల్ని ఖరీదు చేసి కొని తీసుకొచ్చి ఇంట్లో కట్టి అక్కడ ఎక్కువ కూర్చోపెడదాం అనుకుంటున్నామన్నారు. అంటే గోవు యొక్క దర్శనం, గోస్మరణం అంత ప్రశాంతతనిస్తుంది, అంత వృద్ధికారకం. గోవులు ఎక్కడ తిరుగుతాయో ఇంకా అంతకన్నా పవిత్రమైన భూమి ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. గోశాలకి రోజు వెళ్ళడం, గోవులు తొక్కినటువంటి ప్రదేశాన్ని తొక్కడం పెట్టి పుట్టిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అంటారు. గోవులు తొక్కిన ప్రదేశం కన్నా ఇంకా పవిత్రమైన ప్రదేశం ఈ లోకంలో ఎక్కడైనా ఉంటుందా అంటే ఉండదు అని చెప్పారు. గోష్ఠం, గోష్ఠం అంటే గోవులు తిరిగిన ప్రదేశం. 2 నోరు విప్పితే ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడేటటువంటి మాటలు ఉన్న నోరు, ఈ రెండింటినీ గోష్ఠం అంటారు. అంత గొప్పది గోస్మరణం. కాబట్టి ఆ గోవు యొక్క స్మరణము ఎంత గొప్పదో నిరూపిస్తూ భూధరం అంటారు. భూధరం అంటే కొండ, కొండల ఆధారంగానే భూమి నిలబడుతుంది. అందుకే ఆదివరాహమూర్తి వెంకటాచలంలో ఆ శేషుడి పడగల మీద ఒక కాలు పెట్టి ఆ ఎడమ కాలు పైకెత్తినప్పుడు కుడి కాలు కింద పెడతాడు, ఎడమ పాదం శేషుడి పడగల మీద పెడతాడు. ఆ పైకి లేస్తుంది కాబట్టి అప్పుడు తొడ మీద భూదేవి కూర్చుంటుంది. ఆదివరాహమూర్తి తన ముట్టి భూదేవి చెవివేపుకి పెట్టి భూధరముల గురించి చెప్తాడు. వరాహ పురాణం చదివితే మీకు కనపడుతుంది. భూధరములు అంటే భూమికి నిలబడడానికి ఆధారమైన కొండలు. కొండని దర్శించడం అంత మంచిది. అందుకే నల్లని గోవుతో పాటుగా వెనక ఒక పెద్ద కొండ చిత్రాన్ని కూడా ఇచ్చారు.
అరటి చెట్టు, కళ్యాణ మంటపం, నూతన వధూవరులు, పురోహితుడు మంగళప్రదమైనటువంటి సన్నివేశాన్ని రచన చేసి తద్వారా గోవు యొక్క స్మరణము ఎంత గొప్పదో చెప్పారు. దీని ప్రయోజనం ఒక్కటే, ఇది టేబుల్ మీద పెట్టుకుని మీరు నిద్ర లేవగానే ఒక్కసారి తిప్పి చూసి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మీ పని మీద మీరు వెళ్ళిపోయారనుకోండి, చాలు, మీరు గోశాలకు వెళ్ళినట్టే. మీకు ఆ గోవు యొక్క వైభవం ఎంత గొప్పదో అర్థం అవ్వడం కోసమని, ఆ ఫలితాన్ని తేలికగా అందరూ పొందడం కోసమని ఈ ప్రయత్నం చేయడం జరిగింది. తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇందులో గోవర్ధనోద్ధరణం గురించి రాస్తున్నారు. భాగవతంలో దశమస్కంధంలో గోవర్ధనోద్ధరణం గురించి ఉంటుంది. నిజానికి ఇంద్రుడికి వర్షం కురిపించే అధికారం ఇచ్చినవాడు శ్రీమన్నారాయణుడే. కానీ నేనే వర్షం కురిపిస్తున్నాను అని ఇంద్రుడు అహంకరిస్తే ఇంద్రుడి యొక్క అహంకారాన్ని పోగొట్టడానికి మన కళ్ళ ముందు కనపడుతున్నది గోవర్ధనం పర్వతం. దీని మీద వచ్చిన గడ్డి తిని ఆవులు దూడలు బ్రతుకుతున్నాయి కాబట్టి గోవర్ధనానికి యజ్ఞం చేద్దామని చిన్ని కృష్ణుడు చెప్తే గోపాల బాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు అందరూ కలిసి గోవర్ధనానికి యజ్ఞం చేశారు. కోపం వచ్చి ఇంద్రుడు భయంకరమైనటువంటి వర్షం కురిపించాడు. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భవినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపకం ఉజ్జత్ సంపద నమ్మి నంద తనయోద్యోగంబునన్ బెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్త్యుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లుల గప్పి తాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు చెంద రాల్కుర్యుడి శౌర్యంబవార్యంబుగన్నని ఇంద్రుడు ఆ సమ్మర్తక మేఘముల యొక్క ఇనప గొలుసులు సంకెళ్ళు తీసేసి మహాప్రళయంలో ఎటువంటి వర్షం పడుతుందో అటువంటి వర్షం కురిపించి గురుములు, మెరుపులు, పిడుగులు, ఆ వడగళ్ళ వానకి గోవులు, దూడలు, గోపకులు అందరూ అక్కడికక్కడ మరణించేటట్టుగా వర్షం కురిపించమన్నాడు. అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేశారు. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నియానముందిరుంగముకు యాళింపగదయ్య గుణరత్ననిధి. కృష్ణ, ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇటువంటి భయంకరమైన వర్షాన్ని చూడలేదు. కృష్ణ కాపాడు కాపాడు అంటే వెంటనే ఆయన బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగొత్తికింగీలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ విలికేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపంక్తికిన్ హరిదోర్దండముగాను గొబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ పరగంజారుడి తోయ బిందువులు గోపాలంకనాపాంగహాసరుతుల్ రత్న చేయంబుగాగ అచిల ఛత్రంబు శోభిల్లిత గిరిబిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అంటారు పోతన గారు. ఆ 7 ఏళ్ల పిల్లవాడు ఆడుకుంటూ ఓ పిల్లవాడు పరిగెడుతూ అక్కడ ఉన్న పువ్వుని హేళగా కోసేసినట్టు గోవర్ధనాన్ని పైకెత్తి చిటికిన వేలి మీద పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు అందరినీ కాపాడాడు. తన చూపుల చేత పోషించాడు. తనని నమ్మకుండా బయట ఉండిపోయిన వాళ్ళని బంధువులారా అని పిలిచి కొండ కిందకి రండి రక్షిస్తానన్నాడు. అందుకే బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైలింపగా దాళండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారు నిరుడీ క్రిందన్ ప్రమోదంబునన్. తనని నమ్మని వాళ్ళు ఎవరున్నారో లోపలికొస్తే పిల్లవాడు కొండను వదిలేస్తే నుజ్జైపోతామని లోపలికి రాకుండా బయట ఉండిపోయిన వాళ్ళని తనని నమ్మమని బంధువులారా అని పిలిచి బ్రతిమాలి లోపలికి తెచ్చుకుని కాపాడుకున్నాడు. ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నిటినీ కూడా ఒక్క చుక్క వాన పడకుండా దెబ్బ తినకుండా అలా కాపాడాడు. కాపాడితే 7 రాత్రులు 7 పగళ్ళు పడింది వర్షం. ఎంత గొప్పవాడు కానివ్వండి, బ్రతకడం 7 రోజులే బ్రతుకుతాడు, 7 రోజుల్లోనే చచ్చిపోతాడు. బ్రతకడానికి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులు తప్ప 8వ రోజు ఉండదు. చనిపోవడానికి కూడా 7 రోజులు తప్ప 8వ రోజు ఉండదు. అట్లా 7 రోజులే ఉంటాయి. 7 రోజులు కూడా కాపాడగలిగిన వాడెవరు అంటే ఆ భగవంతుడే అని చెప్పడానికి 7 రాత్రులు 7 పవళ్ళు కొండ ఎత్తి పట్టి కాపాడాడు.
ఆవుల్ని దూడల్ని కూడా కాపాడాడు. అప్పుడు ఇంద్రుడు బుద్ధి తెచ్చుకొని వర్షం ఆపేస్తే ఆ చిన్ని కృష్ణుడు వెళ్ళి కొండ కొమ్ము మీద కూర్చుంటే దేవేంద్రుడు సిగ్గుపడి కామధేనువు యొక్క పాలు తీసుకుని కామధేనువితో కలిసి వెళ్ళి ఇంద్రుడు తన వాహనమైనటువంటి ఐరావతాన్ని బంగారు కలశలతో ఆకాశ గంగాచలాలు తీసుకురమ్మని ఆ చిన్ని కృష్ణుడికి అభిషేకం చేస్తూ గోవిందా అని పిలిచాడు. సురభిక్షీరములన్ ఆ గోవింద పట్టాభిషేకానికి సంబంధించిన పద్యాన్ని అక్కడ ఇచ్చారు. సురభిక్షీరములన్ సురద్విప మహాచుండాలతానీత నిర్జన గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతోజ జలాక్షున్ సాధు సంరక్షణున్. ఇంద్రుడు గోవుల్ని కూడా కాపాడినవాడు కాబట్టి గోవిందా అని పిలిచాడు. మనుష్యులు నోరున్నవారు కాబట్టి కష్టం వస్తే కాపాడమని అడుగుతారు. నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టి కాపాడాడు కాబట్టి కామధేనువు ఎంతో ప్రీతితో నోరు లేని నా సంతతిని కాపాడావు కాబట్టి గోవులను రక్షించిన వాడివి గోవిందా అని పిలిచింది. గోవిందనామంతో పట్టాభిషేకం చేశాడు దేవేంద్రుడు. మిగిలిన ఏ నామాల కన్నా గోవింద అన్న నామం పలికితే భగవానుడు ఉలిక్కి పడతట. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. గోవింద అనరా అంటారు. ఎందుకనంటే మిగిలిన నామాలు ఆయన గుణముల వలన వచ్చాయి. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి కొండ ఎత్తి పట్టుకుని తన చూపుల చేత పోషించి నమ్మని వాళ్ళని కూడా నేను రక్షిస్తాను రెండని బతిమాలుకొని కొండ కిందకి తెచ్చి కాపాడి తాను సంపాదించుకున్న నామం గోవింద నామం. ఆ గోవింద అన్న నామం ఎవరు చెప్పినా ఉలిక్కి పడతాట పరమాత్మ. అటువంటిది ఆ గోవర్ధనోద్ధరణం, ఆ బ్రహ్మాండమైన వర్షం, అహంకరించిన ఇంద్రుడు, గోపబాలురు, గోపకాంతులు, గోపవృద్ధులు, ఆవులు, దూడలు, ఎద్దులు ఆయన చుట్టూ ఉండడం, త్రిభంగి అయి నిలబడి ఆయన గోవుల్ని కాపాడడం, ఆ సన్నివేశాన్ని ఒకసారి పొద్దున్నే చూసి చదవగలిగితే పద్యం చదివి, చదవలేకపోతే గోవిందా అని ఒక్క మాట అంటే చాలు. ఎక్కడికైనా బయటికి విడుతున్నప్పుడు ఆ చిత్తరువు వంక చూసి గోవిందా అన్నారు అనుకోండి, గోవిందీతి సదా స్నానం, ఎప్పుడూ శౌచంతో ఉన్నట్టే. గోవిందనామం పలికితే తలస్నానం చేసినంత శౌచం. అంత గొప్ప గోవిందనామం. ఆ గోవింద పట్టాభిషేకం చూసి గోవుల యొక్క గొప్పతనం, ఆ గోవులను రక్షించి గోవిందనామాన్ని భగవంతుడు పొందిన వైనాన్ని అందరూ చూసి సంతోషించాలని, తద్వారా ఈశ్వర కటాక్షానికి పాత్రులు కావాలని ఆ పద్యాన్ని ఇచ్చి గోవర్ధనోద్ధరణానికి సంబంధించిన చిత్తరువుని అక్కడ ఇచ్చారు. అది గోవులకు సంబంధించిన వైభవోపేతమైన ఘట్టం కాబట్టి. అట్లాగే తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శత వర్ష శేఖరులు, 100 సంవత్సరముల ఆయుర్దాయం. ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన శరీరంతో ఉన్న రోజులలో అసలు ఆయన నమస్కరించడానికి భూమి మీద ఎవరూ లేరు. ఎందుకనంటే సన్యాసి కనపడ్డాడు అనుకోండి, బ్రహ్మచారి నమస్కరించాలి, గృహస్థు నమస్కరించాలి, వానప్రస్థు నమస్కరించాలి. 2 సన్యాసులు ఎదురుపడితే ఇద్దరిలో ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేస్తే వారికి మిగిలిన వారు నమస్కరించాలి. మహాస్వామి వారు 13వ ఏట సన్యాసం తీసుకున్నారు. 100 సంవత్సరములు శరీరంతో ఉన్నారు. అంటే ఆయన 87 చాతుర్మాస్యాలు చేశారు. ఆయన ఉన్న రోజులలో 87 చాతుర్మాస్యములు చేసినటువంటి వీరొక సన్యాసి లేడు. అందుకే ఆయనకి నమస్కరించడమే తప్ప ఆయన నమస్కరించవలసిన వ్యక్తి అసలు ఈ భూమి మీద లేడు. అంత గొప్ప స్థితిని పొందిన మహాపురుషులు. ధర్మము నడిచి వెడితే రాముడు అంటారు, ధర్మము నడిచి వెడితే మహాస్వామి వారు, ధర్మాకృతి అయిన అంతటి మహానుభావులు. వారికి గోవులంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే గోపూజ చెయ్యకుండా, గోప్రదక్షిణం చెయ్యకుండా వచ్చేవారు కాదు ఎక్కడికి.
ఆయన ఏదైనా గోశాలలోకి వెళ్ళినప్పుడు కానీ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు గోవు మూత్ర విసర్జన చేస్తే తిన్నగా వెళ్ళి తల కింద పెట్టి ఆ గోమూత్రంలో స్నానం చేసేవారు, దాని యందు గంగ ఉంది అని. నేను వెళ్ళాను శ్రీశైలంలో ఇప్పటికీ కంచి కామకోటి